థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. సింధు, మీ మావయ్య వస్తున్నారట. మావయ్య, మావయ్య ఇప్పుడే డిఎస్పీ తాతయ్య ఫోన్ చేశారు. కేసు బ్రహ్మాండంగా వాదించావంటగా. అందుకే జూనియర్, సిస్టర్ మోహన్ అక్టోబర్ లో పొంగిన కృష్ణానదిలో ఎలా ఉందో. ఈ అమ్మాయి ఎవరు మావయ్య? పోతనని సిబిఐ ఆఫీసర్. ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చింది. బాబు, అమ్మాయి చెప్పిందో లేదో, రేపు మేము వ్రతం చేసుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. నేనా? మీరు వస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓ మై గాడ్, 106 డిగ్రీలే. ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతాడా? సుబ్బే, నువ్వు ఎంబీబీఎస్ చదివినవా? చదివాను సార్. సచ్చినోడు బతుకుతాడా? సచ్చినా బతకడు. ఆడి చంపి లోయల వారనూకినావు, మళ్ళా బతికొచ్చి కోట్ల గడగడగడగడలాడించిండు. ఇంపాసిబుల్. పాసిబుల్. బతికుండు. ఆడు యమజాతకుడన్నా, ఆడిని మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు. నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా? ఉంది. అది ఇచ్చి చంపి. ఆడపిల్లని నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావు, మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు? గురుగారు తిన్నాక అడుగు. ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగళిగా ఉంటారు. అమ్మా, ముత్తైదులు గాజులు తొడగండి. అమ్మా, అక్షంతలు వేయండి. నన్నేం చెయ్యొద్దు. నేను మిశ్రాంతి అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి నీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలి. ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక. నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలోగా నేను చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ, నాకు బతకాలనుంది. శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. శివాజీ, వేదాంతం అనుకోకపోతే నీకొక చెప్పనా? నాలాంటి దురాశాపరుడొకడు దేశాన్ని పరిపాలించే రాజుగారి దగ్గరికి వెళ్ళి సేద్యం చేసుకుంటాను, నాకు కొంత భూమిని దానంగా ఇవ్వగలరా అని అడిగా అంట. అప్పుడు ఆ రాజు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలోగా నువ్వు ఎంత మేర భూమిని చుట్టగలవు అంత భూమిని నీకు దానంగా ఇస్తానన్నాట. సూర్యోదయం బయలుదేరిన రైతు కొద్దిసేపు నడిచాడు.
ఇలా నడిస్తే ఎక్కువ భూమిని పొందలేని పరిగెత్తడం మొదలెట్టాడు. దారిలో ఆకలైనా అన్నం తినలేదు, దాహమైనా నీళ్లు తాగలేదు. మరికొంత భూమి దక్కించుకోవాలని అతని ఆరాటం. ఎంత దూరం వెళ్ళినా అతనిలో ఆశ చావక ఇంకా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. రాజుగారి షరతు గుర్తొచ్చింది. వెనక్కి తిరిగాడు. బయలుదేరిన చోటికి చేరలేనేమోనని శక్తినంతా కూడగట్టుకుని పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తి పరిగెత్తి గుండె బయలు దారిలోనే చచ్చాడు. ఈ వార్త భటులు రాజుకు చెప్పారు. అప్పుడు ఆ రాజు, వాడికి 6 అడుగుల నీడ చాలు, పాతి పెట్టండి అన్న అంట. ఈ కథలో దురాశాపరుని నేనే స్వర్ణ. అడ్డదారులు సంపాదించాలని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఇప్పుడు 6 అడుగుల నీడ చాలు అని తెలుసుకున్నాను. చూసావా, ఆడదారి హృదయం ఎంత గొప్పదో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. కొన్ని నిమిషాల కింద నువ్వు నన్ను చూసి భయపడ్డా. వారం రోజుల్లో చచ్చిపోతానని తెలిసి నువ్వేంత బాధపడుతున్నావంటే లగ్నపత్రిక రాసుకున్న శిరీష ఎంత కుమిలిపోతుందో. అందుకే నీ సాయం కోసం వచ్చాను. నేనేం సహాయం చేయగలను? ఈ రోజు నుంచి నాతో నువ్వు సన్నిహితంగా ఉండటం నటించి శిరీష మనసు గురి చేయాలి. ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, కవింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా ఇదిగో, ఈ బ్లాక్ చెక్ మీద రాసుకో. వెళ్దావా? ఇంకా టైం ఉందిగా. మానవుడా, అంతా విన్నాను. నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇదేంటమ్మా, 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా? అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి. ఆ లాయర్ శివాజీనేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది? నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా? చూపుడు వెళ్ళు డోరులో దాగుందిలేని సెల్లు నంబర్ నీ పక్క అజాయించిపోతా చూడే నాలకు సెలే ఝమ్ ఝమ్కే హే చమ్కీ నా కోసం రగిలే మొక్క ఇక మరిసిగా హే చమ్కీ మరి పిడికెట్లోకి వస్తావా? ఆ చేతుల పైన ఆడు రోజు కలేడి నాకే జోడి ఇదే అక్క నాకు మరి ఇక చూసుకోవే ఝమ్ ఝమ్కే హే చమ్కీ
గుల్ గుల్ పెట్టకు ఒక చేయి వేసానా చూడే ఇక పూస పూసలాపి పడగముడుచుకో పోరి దండం పెడతా చలి మీద కొరడానిది చలి పెంచు పొట్టల జమ్మకి హే సంగా ఇవ్వాలని ఉంది కట్టలను రాగానే నా ప్రార్థనమ్మ నా గుండెల్లో మునకేసి పోరాజన పడతాను తీసి జమ్మకి హే సంగా చంకీ ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏం చేశాను? సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నేనే సంస్కారం మర్చిపోలేదే. పాత పరిచయం ఉన్న అమ్మాయి, కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి, స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా అంటే అలాగే అన్నాను. ఈత కొడదామంటే ఓకే అన్నాను. బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను. ఇంతలోనే నా శీలాన్ని